యేసుక్రీస్తు ప్రభువారు సిలువలో మరణించినప్పుడు ఎన్నో శ్రమలు అనుభవించాడు. ఆయనను కొరడాలతో కొట్టారు, ముళ్ళ కిరీటం అల్లి తల మీద గుచ్చి ఒక కర్రతోటి దావీదు కుమారుడు నీవేనని హేళన చేస్తూ ఎన్నో మాటలు అంటూ ఆయన మీద ఉమ్ము వేసి గెడ్డం పట్టుకొని లాగి ఎన్నో నిందలకు గురి చేశారు. అయినప్పటికీ ఆయన ఆ శ్రమలన్నిటిని అనుభవించాడు, కొరడాలను తిన్నాడు, కొరడా దెబ్బలు తిన్నాడు, ఎన్నో బాధలు అనుభవించి యెరూషలేము పురవీధులలో ఆయనను సిలువ వేసుకొని తిరిగాడు. తిరిగి కపాలం అనే స్థలం దగ్గరికి వచ్చినప్పుడు సిలువ వేసినప్పుడు కూడా ఆయన ఎన్ని శ్రమలు పెట్టినా మనల్ని ఆయన దేవుని ఒకే మాట అడుగుతున్నాడు, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగురు గనుక వీరిని క్షమించమని అడుగుతున్నాడు. అసలు క్షమాపణ అంటే దేవుడు మన మీద ఎంత ప్రేమ చూపించున్నాడో, ఆయన ప్రేమ మన పట్ల ఎంతగా కనపరుస్తున్నాడో ఆయన మాటల్లోనే కాదు, ఆయన ప్రేమలో చూపిస్తున్నాడు. మనకు మంచి ఆరోగ్యాన్ని ఇస్తున్నాడు. ఆయన ప్రేమ మన మీద ఉండబట్టి మన రాకపోకల్లో తోడుకుంటున్నాడు, మన గృహములకు కాపుదలను ఇస్తున్నాడు. ఆయన ఎంతగానో క్షేమాన్ని కలుగు చేస్తున్నాడు. ఆయనను ఎరిగినటువంటి వారమై బ్రతుకుచున్నాము. యేసయ్య సిలువలో ఎన్ని శ్రమలు అనుభవించినా అవన్నీ మన కొరకే, మనం చేసినటువంటి పాపాల కొరకే, మనం చేసినటువంటి తప్పుల కొరకే. ఆయన పరిశుద్ధమైన రక్తము, నిష్కలంకమైన రక్తము, పవిత్రమైన రక్తము మన కొరకు కార్చి మనకు పరలోక రాజ్యంలో నివసించేటువంటి ఆ గొప్ప భాగ్యాన్ని దేవుడు మనకు సమకూర్చాడు. అందును బట్టి దేవుని నామానికి స్తోత్రములు. ఆయన అంతటి త్యాగాన్ని చేయబట్టే మనం ఈరోజు తండ్రి నాయన అని ఆయన్ని పిలిచి ఆయన సన్నిధిలో మనము ప్రార్థన చేసేటువంటి వారంగా నిలబడుకొని ఉన్నాము. అలాగే యేసుక్రీస్తు ప్రతి ఒక్కరిని క్షమించండి అని ఆయన ప్రేమ ద్వారా కనపరుస్తున్నాడు. దేవుడు ఒక వ్యక్తిని